హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాసీ సిస్టర్స్. ఇదే అన్నమాట మన ఫస్ట్ వ్లాగ్. ఇంట్రడక్షన్ వ్లాగ్ కూడా త్వరలోనే వస్తుంది. స్టే ట్యూన్ గాయ్స్. ప్రతి క్రిస్మస్ షాపింగ్ అయితే గుంటూరు కానీ నర్సరావుపేట కానీ వెళ్తాము. ఈసారి మనం గుంటూరుకి అయితే వచ్చేసాం. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, ఫస్ట్ సంతోషంగా. అయితే మేము షాపింగ్ కి ఆర్ఎస్ బ్రదర్స్ అయితే వచ్చాము. షాపింగ్ అంటేనే ఫ్యామిలీ అందరితో కలిసి అయితే వెళ్తాం కదా. మేమైతే ఇంకా ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళాము. ఈ షాపింగ్ మాల్స్ కి వెళ్ళినా కానీ మదర్స్ ఎప్పుడు శారీస్ దగ్గరే ఉంటారు. దీంతో షాపింగ్ మాల్ వాళ్ళు కూడా శారీస్ ని కిందే పెడతారు. మా మమ్మీ వాళ్ళ నీరసం లేని వాళ్ళకి కూడా నీరసం వచ్చింది. అంతసేపు అయితే శారీస్ చూసిద్ది. మరి ఏముంటాయో కానీ ఆ శారీస్ లో అంతగానం చూస్తారు. నాకు అసలు అర్థమే కాదు. ఇంకా నేను మా అక్క చాలాసేపు డ్రెస్సెస్ చూసినా కానీ మాకైతే ఏం నచ్చలేదు. ఇంకా తర్వాత మేమైతే పక్కనే ఉన్న కొత్తగా పెట్టిన సౌత్ ఇండియాకి అయితే వెళ్ళాము. సౌత్ ఇండియాలో అయితే శారీస్ చాలా బాగున్నాయి. డ్రెస్సులు అయితే మాకు అంత నచ్చలేదు. అసలు అన్నిట్లో కల్లా ఈ మిషన్ నాకు బాగా నచ్చింది. కానీ ఎన్ని షాపింగ్ మాల్స్ తిరిగినా కానీ మాకు లక్ష్మీపురంలో ఉన్న చెన్నై షాపింగ్ మాల్ సౌత్ ఇండియాలోనే ఎప్పుడు బట్టలు కుదురుతాయి. ఇంకా లేట్ చేయకుండా ఆటో పట్టుకొని మేమైతే చెన్నై షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళిపోయాము. ఎప్పుడు చెన్నై షాపింగ్ మాల్ ఏదో ఒకటి పెట్టేవాళ్ళు క్రిస్మస్ కి సంబంధించినవి, కానీ ఈసారి అట్లా ఏమీ లేదు. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాము. చెన్నై షాపింగ్ మాల్ లో డ్రెస్సెస్ వచ్చి సెకండ్ ఫ్లోర్ అని చెప్పారు. సెకండ్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోయాము. కొత్త మోడల్స్ అయితే చూపిమని అడిగితే పాత మోడల్స్ చూపించారు, లైక్ షరారాస్, క్రాప్ టాప్. బట్ అవి మేము ఎప్పుడో వాడేసేసాము. కానీ ఈ ఇయర్ అసలుకి మోడల్స్ ఏమీ రాలేదంట. ఉన్న స్టాకే అమ్ముతున్నారు నాకు తెలిసి. మా చెల్లికి అయితే ఒక క్రాప్ టాప్ అయితే బాగా నచ్చేసింది. వెంటనే మా మమ్మీకి చూపించి ఓకే చేసుకుంది. కానీ నాకు అస్సలు నచ్చలేదు. నా కోసం 1 అవర్ పాటు చూపించినా కానీ నాకు అస్సలు నచ్చలేదు. మన లక్ష్మీపురంలో ఉన్న సౌత్ ఇండియాకి అయితే వచ్చేసాము. సౌత్ ఇండియాకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నాకు ఒక డ్రెస్ అయితే చాలా నచ్చింది. బ్లాక్ అండ్ యాష్ కలర్ లో ఉంది. చాలా బాగుంది. కానీ పండక్కేమో అలా వేసుకోకూడదు బ్లాక్. అక్కడ కూడా చూసాము, మాకేమీ నచ్చలేదు. మా చెల్లి అయితే చెన్నై షాపింగ్ మాల్ లో తీసేసుకుంది. మా తమ్ముడు సౌత్ ఇండియాలో తీసుకున్నాడు బట్టలు. తమ్ముడు షాపింగ్ కి గంట పట్టింది. అబ్బాయిలు కూడా ఇంతసేపు షాపింగ్ చేస్తారు, ఏముంటది అసలు ప్యాంటు షర్టుల్లో అని అనుకున్నాను. కానీ మా తమ్ముడు సెలెక్ట్ చేసుకుని వేసుకొని ట్రయల్ రూమ్ కి వెళ్ళి ఫొటోస్ దిగి అవి మాకు చూపించి మేము సెలెక్ట్ చేసాము. మన సౌత్ ఇండియాలో అయితే కుర్తీ సెట్స్ రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి. 2003 వచ్చి 3000 అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి. సౌత్ ఇండియా నుంచి బయటకు వచ్చేలోపే మొత్తం చీకటి పడిపోయింది. అందుకే అంటారేమో షాపింగ్ మాల్స్ లో వాచెస్ పెట్టరని. వెంటనే మేమైతే చెన్నై షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళాము. మా చెల్లి తీసుకున్న క్రాప్ టాప్ కి స్టిచ్చింగ్ చేపేయడానికి కింద ఇచ్చామన్నమాట. అందుకని వెళ్ళాము. ఇంకా అవ్వలేదన్నారు. ఆలోపు మా మమ్మీ శారీస్ తీసుకున్నారు. తర్వాత మేమైతే ఇంకా డీమార్ట్ కి అయితే వెళ్ళాము. కాసేపు అక్కడ షాపింగ్ చేసి ఇంకా ఏమన్నా కావాలంటే బయట తినేసి ఇంకా మేమైతే బస్ స్టాండ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా నేనైతే మా తమ్ముడు పక్కన కూర్చొని చాలా సేపు ముచ్చట్లు అయితే చెప్పుకొని ఇంకా హ్యాపీగా వాడి వల్ల నిద్రపోయి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.